హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో గూగుల్ నోట్‌బుక్ ఎల్ఎల్ఎం గురించి చెప్తాను. ఇది గూగుల్ వాళ్ళది. ఇది నిజంగా మీరు దీంట్లో ఎటువంటి పీడీఎఫ్ అప్‌లోడ్ చేసినా, వెబ్‌సైట్ అప్‌లోడ్ చేసినా, యూట్యూబ్ వీడియోస్, ఆడియో ఫైల్స్, గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ స్లైడ్స్ ఏవైనా మీరు అప్‌లోడ్ చేసి వాటి యొక్క సమ్మరీ తెలుసుకోవచ్చు. దాని నుంచి ఒక మంచి ఇన్‌సైట్స్ తెలుసుకోవచ్చు. మామూలుగా మీరు ఏదైనా ఒక పాడ్‌కాస్ట్ గాని, ఇలాంటి ఒక ఆర్టికల్ గాని చదవాలంటే మనకు చాలా టైం పడతది కదా! సో, అలా కాకుండా సింపుల్‌గా జస్ట్ మీరనుకున్న ఏదైనా ఒక ఆర్టికల్ గాని, ఒక వెబ్‌సైట్ లింక్ గాని డైరెక్ట్‌గా ఇచ్చేస్తే, లేదంటే ఒక పీడీఎఫ్ ఏదైనా దీనిలో ఇచ్చేసి దాని సమ్మరీ తెలుసుకోవచ్చు. అలాగే దాని నుంచి మీరు క్వెషన్‌లు అడగొచ్చు. మీకు చూపిస్తాను. అలాగే సో, ఇదేంటంటే పవర్ స్టడీ లెక్క యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అలాగే ప్రజెంటేషను మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా నోట్స్ గాని ఏదైనా ఇచ్చేసి, మీకు సోర్స్ మీకు మెటీరియల్ గాని, దాని నుంచి ఒక అవుట్‌లైన్ పొందొచ్చు. ఒక ప్రజెంటేషన్ కోసం. అది ఇమ్మంటే ఇచ్చేస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మార్కెట్ రిసర్చ్ రిపోర్ట్ ఏమైనా ఉంది. సో, వాటి నుంచి అది ఏంది? దాని నుంచి ఒక ఐడియాస్ మీరు పొందాలా? సో, అప్పుడు డైరెక్ట్ ఇలాగ పొందొచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తాను. సో, ట్రై నోట్‌బుక్ ఎల్ఎల్ఎం. చూడండి క్రియేట్ న్యూ నోట్‌బుక్ కొట్టేస్తే సో, దీనిలో ఎటువంటి సైన్ ఇన్ అలాంటివి ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఉంది కదా అప్‌లోడ్ సోర్సెస్ అని. సో, ఇక్కడ మీరేదైనా ఒక పీడీఎఫ్ దీన్ని అప్‌లోడ్ చేసేయొచ్చు. అప్‌లోడ్ చేసి దాని నుంచి మంచి ఇన్‌సైట్స్ గాని పొందొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేదైనా ఒక పీడీఎఫ్ ఏమైనా డౌన్‌లోడ్ చేసి మీకు చెప్తాను. లేకుంటే ఇప్పుడు మార్కెట్ రిసర్చ్ రీసెంట్‌గా ఒకటి ఫ్యూచర్ జాబ్స్ రిపోర్ట్ అని ఇది ఆల్‌మోస్ట్ 290 పేజెస్ ఉంది గదా! ఇప్పుడు ఇదంతా మనం చదవాలంటే చానా టైం పడతది గదా! సో, అలా కాకుండా దీన్ని డైరెక్ట్ సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటా. సో, డైరెక్ట్ జస్ట్ దీంట్లోకెళ్ళేసి చూడండి. ఇప్పుడు ఆ పీడీఎఫ్‌ని మనం అంతసేపు చదవాలంటే ఎంత ఇబ్బంది గదా! జస్ట్ చేశాను. అక్కడ ఇచ్చేసి క్లిక్ చేస్తే ఇప్పుడు లోడింగ్ అయితాంది. చూడండి. ఇది దేని గురించని చెప్తాంది. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ అనలైజ్ ద ఎవాల్వింగ్ గ్లోబల్ లేబర్ మార్కెట్ స్కిల్స్ ల్యాండ్‌స్కేప్ త్రూ 2030 కింద ఇది ఉంది కదా! ఆడియో ఓవర్‌వ్యూ. ఇది క్లిక్ చేస్తే మీరు దాని గురించి చదువుకోకుండా డైరెక్ట్ ఒక ఆడియో ఓవర్‌వ్యూ ఇచ్చేస్తుంది. ఇది కొద్దిగా టైం పడతది ఆడియో ఓవర్‌వ్యూ రానీకి. ఈ ఆడియో ఓవర్‌వ్యూ గురించి కింద పక్కన ఇచ్చారు చూడండి ఇది కొద్దిగా సమ్‌టైమ్స్ ఇన్‌యాక్యురసీస్ అండ్ ఆడియో గ్లిచెస్ వస్తదని చెప్తాంది. ఎందుకంటే ఇది ఏఐ క్రియేట్ చేసింది కాబట్టి ఇలా వస్తుంది. ఇంకోటి ఇది ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ఉంటదని మనకు వేరే లాంగ్వేజ్‌లో కావాలంటే ఇది రాదు. ఓన్లీ ఇంగ్లీష్‌లోనే వస్తుంది. అలాగే మనం అంతలోకి ఇది ఇప్పుడు పక్కన ఇవి ఉన్నాయి గదా! స్టడీ గైడ్ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పీడీఎఫ్ గురించి ఒక స్టడీ గైడ్ ఇస్తుందది. ఇలా క్లిక్ చేస్తే ఇది స్టడీ గైడ్. కీ ట్రెండ్స్ అండ్ డ్రైవర్స్ ఆఫ్ చేంజ్ అంటే మనం చదువుకోనికి డీటెయిల్‌గా ఇట్లా ఇస్తుందది. మన క్విజ్ క్వెషన్స్ అదే జనరేట్ చేసింది. జనరేట్ చేసి దాని నుంచి ఆన్సర్ ఇచ్చింది. అంటే మనం ఈజీగా దాని నుంచి ఒక మంచి పాయింట్స్ గ్రాబ్ చేయనీకి ఇట్లా ఇచ్చేసిందది. అలాగే ఎస్సే క్వెషన్స్ అలాగే మెయిన్ టర్మ్స్ వాటి యొక్క మీనింగ్స్ అలా ఇచ్చేసింది. సో, నెక్స్ట్ బ్రీఫింగ్ డాక్యుమెంట్ అంటే మీకు చూపిస్తాను. అదేంటంటే ఇది యాక్చువల్‌గా ఒక బ్రీఫ్‌గా ఒక డాక్యుమెంట్ రూపంలో అది ఇస్తుంది. నెక్స్ట్ ఇది ఫ్యాక్ట్స్. ఇదో ఇప్పుడు బ్రీఫ్ డాక్యుమెంటు క్రియేట్ అయిపోయింది. జనరల్‌గా మనం ఒక డాక్యుమెంట్ అనేది చూస్తా ఉంటాం కదా! బయట కొన్ని. సో, అలాగా ఒక డాక్యుమెంట్ రూపంలో టెక్నాలజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆటోమేషన్, ఎమర్జింగ్ రోల్స్ అని కీ థీమ్స్ అండ్ ఫైండింగ్స్ రూపంలో ఇస్తుంది. గ్రోయింగ్ ఇంపార్టెన్స్, మాక్రో ట్రెండ్స్ అండ్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్, అప్ స్కిల్లింగ్, స్కిల్లింగ్ సో, ఇలాగ మీరు డైరెక్ట్ చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎఫ్ఏక్యూస్ చూడండి ఎఫ్ఏక్యూస్ ఇస్తుంది. ఆ పీడీఎఫ్ నుంచి. Jobs are expected to experience the most significant growth between now and 2030. Jobs related to AI, machine learning, data analysis, and sustainability and digital transformation are projected. సో మనం ఇంత పీడిఎఫ్ చదువుకోకుండా జస్ట్ సింపుల్‌గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇది టైమ్‌లైన్ ఏంటో మీకు చూపిస్తాను. చూడండి. 2023 యాస్ ఎ రిఫరెన్స్ పాయింట్ ఫర్ కరెంట్ స్కిల్స్. అంటే మెయిన్ ఈవెంట్స్ ప్రొజెక్షన్స్ గురించి టైమ్‌లైన్స్ ఇస్తుందది. 2025-2030 జాబ్ డిస్ప్లేస్‌మెంట్, క్రియేషన్ ఆఫ్ 9.1 మిలియన్ జాబ్స్ అండ్ ద డిస్ప్లేస్‌మెంట్ ఆఫ్ 9.9 మిలియన్ జాబ్స్ డ్యూ టు వేరియస్ ట్రెండ్స్. అంటే 9.91 జాబ్స్ పోతాయి. మళ్ళీ అలాగే 9.9 జాబ్స్ వస్తాయని చెప్తా ఉండ్రు ఇది. అట్లా కాకుండా మీకు ఓన్‌గా మీకేమైనా క్వెషన్స్ ఉంటాయి. దీని నుంచి అడగాల్సినవి. ఆ డైరెక్ట్ ఇక్కడ మీరు అడగొచ్చు. కింద వాళ్ళు శాంపిల్‌గా కొన్ని ఇక్కడ ఇచ్చినా చూడండి. వాట్ ఆర్ ద కీ గ్లోబల్ ట్రెండ్స్ రీషేప్డ్ ద లేబర్ మార్కెట్ త్రూ 2030 ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రై చేస్తాం. సో, ఇప్పుడు ఆ పీడీఎఫ్ నుంచి ఏ క్వెషన్ అయినా మీరు అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ వాట్ షుడ్ ఐ నో అబౌట్ దిస్ పీడీఎఫ్.
సో అలాగా ఒక కీ ట్రెండ్స్, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, స్కిల్స్ అవుట్పుట్, వర్క్ ఫోర్స్ స్ట్రాటజీస్ ఇలాగా. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ సోర్స్ కొట్టి మీరు వేరే ఏమైనా యాడ్ చేసుకొని దాని నుంచి తిరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ సోర్స్ కొట్టినా కదా, ఇప్పుడు ఇది చూసాం కదా, మీకు ఏదైనా ఒక వెబ్సైట్ ఒక ఆర్టికల్ ఏదైనా మీకు చూసి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్టికల్ ఏదో ఉంది, ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎందుకంటే అమేజింగ్ వేస్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ జస్ట్ లైక్ యువర్ బాడీ. ఇప్పుడు ఇదంతా మనం చదవాలంటే మనకు అంత టైం లేదు కదా, అర్జెంట్ గా దీని గురించి తెలుసుకోవాలా. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ కాపీ చేసినాను, వీడికి వెబ్సైట్ లోకి వచ్చేసి వెబ్సైట్ లో ఆ లింక్ కాపీ చేసిన, ఇన్సర్ట్ కొట్టిన. ఓకే, ఇది వాళ్ళ సోర్స్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినారని చెప్తాంది. ఓకే, మనం ఇంకొక వెబ్సైట్ ఏమైనా ట్రై చేసి చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కింద ఉంది టెస్లా ఫస్ట్ ఇండియా షోరూమ్ సెట్స్ రెంట్ రికార్డ్ అని కాపీ చేసినాను. ఓ మై గాడ్, ఈ రెండు ఎందుకు వాళ్ళు సైట్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినారు. సో మనం ఫస్ట్ పెట్టిన పీడిఎఫ్ ఇప్పటికి అయింది చూడండి, ఇది ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్స్ అనేది మీకు వినిపించి చూపిస్తాను. ఇది Welcome to the deep dive. We help you cut through the noise, get to the heart of what matters. Today, we're going to be looking at, the future of jobs through the lens of, the World Economic Forum's Future of Jobs Report 2025. I mean, networking, those are key ingredients for success. అంటే దీంట్లో ఇద్దరు ఒక లేడీస్ జెంట్స్ మాట్లాడుతూ ఉంటారు, కన్వర్జేషన్ టైపు. మనం పెట్టిన పీడిఎఫ్ కానీ వాట్ ఎవర్ దేని గురించి అయినా వాళ్ళు మాట్లాడి మనకు అంటే దానిలో ఉన్న ఒక కీ ఇన్సైట్స్ మనకు చెప్తారు. సో అట్లా ఫ్రెండ్స్, ఇది అంతా అయిపోయినాక మీరు ఈ ఆడియోని డౌన్లోడ్ చేసుకొని మీరు మళ్ళా వినుకోవచ్చు. కొద్దిగా స్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఇది నోట్బుక్ ఎల్ఎల్ఎం అంటే అంత ఫాస్ట్ గా మనకు ఇవ్వదు ఆన్సర్ అనేది, కొద్దిగా స్లోగా ఇస్తుంది. ఇది కూడా రాలేదు ఫ్రెండ్స్, ఇది కూడా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినారు. ఇంకా వస్తుంది అది. ఇది ఫ్రెండ్స్ అంటే కొన్ని వెబ్సైట్స్ రిస్ట్రిక్ట్ చేసినారు, సో అందుకని రావడంలే. యూట్యూబ్ మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాడ్కాస్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైనాన్స్ మినిస్టర్ విత్ థింక్ స్కూల్ది ఇప్పుడు ఇది కాపీ చేస్తానా. ఇప్పుడు చూడండి యూట్యూబ్ కొట్టినా కదా, అది ప్లేస్ చేసిన, ఇవి తీసేస్తాం అవ్వండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ గురించి మనము మొత్తము చూడాలంటే మనకు ఆల్మోస్ట్ ఇది ఎంత ఉంది, 1 hour ఉంది కదా. అట్లా లేకుండా అది సింపుల్ గా దాంట్లో ఏముంది అని తెలుసుకోండి. ఇది సమ్మరైజ్ ద పాడ్కాస్ట్ చూడండి. కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్, సెంటర్ అండ్ పంచాయత్ అంటే దాంట్లో ఏమేమి కీ డిస్కషన్ పాయింట్స్ ఏమేమి చెప్తాను. అలాగే ల్యాండ్ బ్యాంకింగ్ సిస్టమ్, గవర్నమెంట్ కంటిన్యూటీ, జిఎస్టీ అండ్ స్టేట్ రెవెన్యూస్, ఇలాగ సింపుల్ గా ఇచ్చేసింది. మనం ఇప్పుడు ఎంత 1 hour వీడియో చూడకుండా, సో ఇలాగ దీని గురించి మళ్ళీ ఇది ఆడియో రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు జనరేట్ కొడతానా. ఓకే, ఇది చూడండి, ఇది కూడా ఉంది దీంట్లో. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డైలీ ఆడియో ఓవర్వ్యూ లిమిట్స్, అప్గ్రేడ్ ఆర్ కమ్ బ్యాక్ లేటర్. అంటే ఈ రోజుకి దీంట్లో లిమిట్ అయిపోయింది. మనకు ఎక్కువ కావాలంటే అప్గ్రేడ్ కొట్టి ఇది ప్లాన్ తీసుకోవాలా, నోట్బుక్ ప్లస్ తీసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మీకు ఉంది కదా సోర్సెస్ కూడా, ఇది కూడా పర్ డే 50 ఇచ్చినారు ఫ్రెండ్స్, పర్ డే. అంతకు మించి ఎక్కువ చేయలేం. సో అట్లా. నెక్స్ట్ కాపీ టెక్స్ట్ అంటే పక్కనే ఒక టెక్స్ట్ కాపీ చేసి దాని నుంచైనా మీరు ఇన్సైట్స్ కానీ ఏమన్నా దాని నుంచి ఒక సమ్మరీ పొందొచ్చు. మార్కెటింగ్ ప్లాన్స్, కోర్స్ రీడింగ్స్, రీసెర్చ్ నోట్స్, మీటింగ్ ట్రాన్స్క్రిప్ట్స్, సేల్స్ డాక్యుమెంట్స్, ఏదైనా మీరు పీడిఎఫ్స్, వెబ్సైట్ లింక్స్, గూగుల్ డాక్యుమెంట్స్. సో ఇలాగా సారీ మీకు ఇందాక గూగుల్ డాక్యుమెంట్స్ చూపిలే కదా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డాక్స్ ఏంటంటే ఏదైనా ఒక గూగుల్ డాక్యుమెంట్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మై కోర్స్ అని, పై రిమూవ్ చేస్తాను. ఇది కూడా సేమ్ అంతే, అది ఎట్లనో ఇవి అంతే. ద టెక్స్ట్ ప్రొవైడ్స్ ఇన్స్పిరేషనల్ కోర్స్, మోటివేషనల్ డైరెక్టివ్స్ సెంటర్డ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ అచీవింగ్ పర్పస్. నేను కొన్ని కోర్స్ రాసుకున్నా దాని గురించి ఇది. అలాగే ఇవి ఇంకా సేమ్ స్టడీ గైడ్ కానీ, బ్రీఫింగ్ డాక్యుమెంట్. దీని నుంచి క్వశ్చన్స్ అంటే కింద క్వశ్చన్స్ అడగచ్చు. living in the present rather than overthinking the future, following instincts, pursuing what you love, embracing challenges, stepping outside of your comfort zone to grow. సో ఇలాగా వాట్ ఎవర్ దీంట్లో ఉన్న దాని నుంచి అంతా సమ్మరైజ్ చేస్తుంది అలాగే ఫ్రెండ్స్. దీంట్లో ఏం చెప్పాల్సిన దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, మీ ఇమాజినేషన్ కే దీన్ని వదిలేస్తున్నా. అంటే మీరు దీన్ని ఎట్లయినా మనం యూజ్ చేసుకోవచ్చు. మాకు టైం సేవ్ అవుతుంది.
మనం కొద్దిగా ఎఫిషియెంట్ గా ప్రొడక్టివ్ గా పనులు చేసుకోవచ్చు. ఏమన్నా వెంటనే పాడ్కాస్ట్ కానీ సింపుల్ గా ఏమైనా పీడిఎఫ్ గురించి చదువుకోవాలన్నా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇలాంటి ఏఐ సంబంధించిన వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.